రెడ్డి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయన గట్టిగా వినిపించిన నినాదం ఏదైతే ఉందో 3 రాజధానులు. అవి ప్రజలకి నచ్చలేదని చెప్పాలి ఒక రకంగా, ఆయన ఓడిపోయారు కాబట్టి. అయితే ఆయన విభజన విధానం ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ అయితే వస్తుంది. అయితే ఆ విభజన విధానం రాష్ట్రంలో అమలు కాలేదు, కానీ పార్టీలు అయితే మాత్రం ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో 3 ప్రాంతాలు, అభివృద్ధి వికేంద్రీకరణ, అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకరింపబడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి, అందుకే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అప్పుడు ఆయన ఉపయోగించారు. అది ఒక రకంగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిది వికేంద్రీకరణ విధానం, ఒక రకంగా ఆయన మొత్తంగా కాకుండా ఏ రీజియన్కి ఆ రీజియన్ అన్నట్లుగానే చూస్తారు. అది ఆయన ఆలోచన. అదే అలా చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ఆయన నమ్ముతారు.